హాయ్ అండి. ఇంకా ఇప్పుడు పుట్టగొడుగుల సీజన్ కదండి. మా తమ్ముడు పుట్టగొడుగులు తెచ్చాడంటే అక్క కూర వండని. ఇంకా నేను పుట్టగొడుగులు పచ్చెనపప్పు కూర వండుతానంటే ఎలా వండుతానంటే చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఇంకా ఈరోజు మా తమ్ముడైతే పుట్టగొడుగులు అయితే తెచ్చాడండి. ఇదిగోండి. పుట్టగొడుగుల సీజన్ వచ్చేసిందండి. మనకి ఈ సీజన్లో దొరుకుతాయి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు తినడం వల్ల చాలా మంచిది మనకు ఆరోగ్యానికి. ఇందులో ఫైబర్ అయితే చాలా ఉంటుందండి. మనకి చాలా ఆరోగ్యం అండి. ఎముకల్లో గుజ్జరుగుకునే వాళ్ళు గట్ట ఉంటారు కదండి, వాళ్ళ ఈ కూర తింటే పుట్టగొడుగుల కూర జిగురుగా ఉంటుంది కదండి, ఆ జిగురు అనేది మనకి మోకాళ్ళలోకి పడుతుందండి. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. చాలా మంచిది మనకి. పుట్టగొడుగుల కూర తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. చాలా ఆరోగ్యం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకా కూర వండుతానండి, చూదురు కానీ. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనకి ఎర్రగా ఏగిపోయి చక్కగా మగ్గిపోయి. మనం ఎప్పుడైనా ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా నీళ్ళు మగ్గుతాయండి. ఇంకా మాకు మగ్గిపోయి ఇందులో పుట్టగొడుగులను పచ్చెనపప్పు వేసుకుంటాను. పుట్టగొడుగులు చక్కగా నీట్గా శుభ్రంగా కడుక్కున్నానండి 5-6 సార్లు. ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది పుట్టగొడుగులకి. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాక పుట్టగొడుగులు, అలాగే పచ్చెనపప్పు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాము. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే పుట్టగొడుగులు పచ్చెనపప్పు చక్కగా మగ్గుకొనియండి. కారం వేసుకుందాం. మీలో పుట్టగొడుగుల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మాకు పల్లెటూరులో అయితే అన్నీ దొరుకుతాయండి. ఏ సీజన్లో అవి దొరుకుతాయి. మంచినీళ్ళు పోసుకుందాం కూర మగ్గడానికి. ఫ్రెండ్స్, పుట్టగొడుగులు పచ్చెనపప్పు కూర అయిందని చూద్దామండి. కూర అయితే మగ్గిపోయింది. చివరిగా కొంచెం మసాలా పొడి వేసుకుందాం. మసాలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా నాన్న ఇదే కూర సూపర్గా ఉండేవాడండి. చాలా బాగుండేది కూర. అమ్మ తాతయ్యలాగా వండు అని వెళ్ళారండి మా పిల్లలు. ఇదిగోండి, మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్నాను సొంతంగా. మసాలా పొడి వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకొని అప్పుడు తిని నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. కూర రెడీ అండి.
టేస్ట్ చెప్తాను ఎలాగొన్నది ఏంటో. చూస్తుంటేనే నోరూరు పోతుంది కదండి ఫ్రెండ్స్. ఉండి కూర రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరు పోతుంది కదా ఫ్రెండ్స్. సూపర్గా ఉందండి. పచ్చెనపప్పు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. పట్టుకొడుకుల కూర సూపర్గా ఉందండి. ఇంకా ఈరోజు నేను సచివాలయం కాడికి వెళ్తున్నానండి. మా ఊరు సచివాలయం కాడికి. ఎందుకంటే అమ్మఒడి డబ్బులు అందరికి పడినాయి కదండి. ఎవరికి పడలేదు వాళ్ళు బాబు చదువుతున్నాడు కదండి. ఆ స్కూల్కి వెళ్ళి ఐడి నెంబర్ అనేది ఇస్తారండి. అది మనం ఆ సచివాలయం కాడికి పట్టుకెళ్తే అవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఆన్లైన్ చేసి 30 తారీఖు లోపు మన ఖాతాలో డబ్బులు అయితే ఇస్తున్నారండి. బ్యాంక్ ఖాతాలోనూ డబ్బులు. ఇంకా మా ఇద్దరు పిల్లలకి కూడా పడలేదండి. ఇంకా అందుకని నేను సచివాలయం కాడికి వెళ్తున్నానండి. మా అబ్బాయి రిషి ఐడి నెంబర్ అయితే ఇచ్చానండి. అది పట్టుకుని వెళ్తున్నాను. ఇంకా అక్కడైతే ఆన్లైన్ చేపిస్తానండి.